హలో ఫ్రెండ్స్, నాకేమో శివయ్య అంటే ఇష్టం. మా ఆయనకి నిద్ర అంటే ఇష్టం. మార్నింగ్ లేపేశాను ఆయన్ని తీసుకొని. అలాగా అప్పికొండ బీచ్కి వెళ్ళాం. చూసారా బస్సు ఎలా వచ్చిందో? తృప్తిలో తప్పినట్టుంది కదా. చూస్తే మాత్రం భయంకరంగా ఉంటుంది. రోడ్స్ అయితే అస్సలు బాగోవు. హోప్ నెక్స్ట్ ఇయర్కైనా ఈ రోడ్స్ బాగవుతాయనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బాబు ఇక్కడికి వచ్చి చూస్తే ఎటు చూసినా వెహికల్సే. వేల కొద్ది వెహికల్, లక్షల కొద్ది జనాలు. ఇవన్నీ చూస్తుంటే దొంగలు చూస్తే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇంట్లో పువ్వులన్నీ తీసుకొచ్చాం ఫ్రెండ్స్. పువ్వులు కాదు, టవల్. ఫ్రెండ్స్ సమోసాలు అమ్ముతున్నాం ఫ్రెండ్స్. తెల్ల సమోసాలు తింటే దుర్ర వస్తుంది. మా సాయితో జోక్స్ చేసుకుంటూ అలాగ ముందుకు వెళ్ళిపోయాం. కొన్ని కిలోమీటర్లు కొద్ది ఎటు వైపు చూసినా సరే లక్షల మంది జనాలు. ఏంట్రా బాబు, మొత్తం గాజువాక చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలు అందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు. చుట్టూ కనుమేరలోని మీరు ఎక్కడ చూసినా సరే చెరుకు 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 చెరుకు. ఈ జాతర అంతా స్పెషలే చెరుకులాగా ఉంది. మా సాయి అప్పుడే డ్రామాలు స్టార్ట్ చేశారు. బీచ్ ఇంకా స్టార్ట్ కూడా కాలేదు. నేను బీచ్లోకి వెళ్తే నేను ఇంతసేపు ఉంటా, అంతసేపు ఉంటా, ఇది చేస్తా, అది చేస్తా అని ముందే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ పాస్ చేసేస్తారు అన్నమాట. లేకపోతే మళ్ళీ మనం అడిగినవన్నీ చేయాలి కదా. దానికోసం మన ఫెస్టివల్స్కునే స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఎప్పుడూ చూడు మనం వర్క్ ఉందని బిజీగా ఉన్నాను, నాకు ఈ రోజు సెలవు దొరకదు, ఆ రోజు సెలవు దొరకదు అని వంకలు పెట్టుకొని ఉంటాం. బట్ అట్లీస్ట్ ఇలా అయినా సరే అందరం ఒక దగ్గర కలిసి మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కోసమే ఇలాంటి ఫెస్టివల్స్ అన్నీ మనకు ఉన్నాయేమో అని అనిపిస్తూ ఉంటుంది.